నమస్తే, చేతన న్యూస్కి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామిని ఈరోజు దర్శించుకున్నారు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. 12.15 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ఆయన ఈరోజు శంకుస్థాపన చేశారు. భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ నరసింహస్వామి భక్తుల కొంగు బంగారమని, ఆలయంలో అన్ని వసతులు కల్పిస్తామని చెప్పారు. కార్యక్రమంలో పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సత్యనారాయణరావు, నాగరాజు, ఎంపీ కడియం కావ్య, టూరిజం శాఖ ఎండి ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేలపై వెలిసినటువంటి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం ఒక భూపాలపల్లి జిల్లానే కాదు, ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రతినిత్యం వస్తూ ఉంటుంది ప్రస్తావించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ముఖ్యంగా వారు ఈ భక్తులకు ఇబ్బంది జరగడం కోసం ఒకటి హోటల్ గురించి అడిగారు, అంటే వసతి, రెండవది వసతి. ఈ రెండింటిని కూడా మొదటిసారి ఇక్కడికి వచ్చినాం. మరి మీ అభిమాన నాయకుడు కోరిక తీసేపోతే నాది కూడా తప్పైంది కాబట్టి అది కూడా లక్ష్మీనరసింహస్వామి తప్పకుండా అధికారులు వచ్చి ఇక్కడ వసతి ఏర్పాటు చేసి భక్తులకు ఇబ్బంది కలగకుండా ఈ ఏర్పాట్లు తక్షణమే ఏర్పాటు చేసే కార్యాలతో కోసం వచ్చేటువంటి వారం రోజులు దాన్ని ఎస్టిమేట్ చేసి ఎంత అవసరం ఉంటే అంత మంజూరు ఇచ్చి ఆ యొక్క వసతి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేస్తాం. అలాగే భోజనానికి సంబంధించి కూడా ఎక్కడో ఇద్దరు భాగం పోకుండా కూడా దానికి హరిత రెస్టారెంట్ కూడా అది కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరికీ సరిగ్గా విజయం చేస్తూ, రెండవది మరి టూరిజం శాఖ మంత్రి ఇక్కడికి వచ్చిన టూరిజంతో పాటుగా వాస్తవంగా టూరిజం అంటే ఈ రోజున ఏమీ లేనటువంటి కేవలం ఇసుక మాత్రమే ఉన్నటువంటి ప్రపంచంలో దుబాయ్ కావచ్చు, సింగపూర్ కావచ్చు, ప్రపంచాన్ని పర్యటన వస్తూ ఉంటాయి. కానీ మన దేశానికి సంబంధించి, మన రాష్ట్రానికి సంబంధించి రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారులు జనజీవనానికి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని రెవెన్యూ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం సహాయక చర్యలను చేపట్టాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో సూర్యాపేట జిల్లా జాయింట్ కలెక్టర్ బిఎస్ లత, ఇరిగేషన్ అధికారులు సత్యనారాయణ, శ్రీనివాస్, మాధవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న శిశు విక్రయాల కేసులో అంతర్రాష్ట్ర దొంగల ముఠా హస్తం ఉన్నట్లు విశాఖ సిటీ పోలీసులు గుర్తించారు. చిన్నపిల్లలను ఎత్తుకెళ్లి లక్షలాది రూపాయలకు అమ్మేస్తున్నారన్నారు. ఢిల్లీ, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో ఈ ముఠా సంచరిస్తున్నట్లు విశాఖ సిపి శంకప్రతాప్ బార్చి తెలిపారు. ఇప్పటి వరకు 17 మంది నిందితులను గుర్తించామని ఆయన తెలిపారు. రాజీవ్ స్ఫూర్తితో దేశ సమగ్రతను కాపాడేందుకు పునరంకితమవుదామని, రాజీవ్ గాంధీ వల్లే సాంకేతిక విప్లవం సాధ్యమైందని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేణారెడ్డి, ఏఐసిసి సభ్యులు ఆర్ సర్వోత్తమ రెడ్డి అన్నారు. రాజీవ్ గాంధీ 80వ జయంతి సందర్భంగా సూర్యాపేటలో రాజీవ్ విగ్రహం వద్ద వారు ఘన నివాళులు అర్పించారు. తెలంగాణలో 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, మహబూబ్ నగర్, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటి వరకు రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్యను రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు అస్పష్టంగా ఉన్నాయన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీపై ఒక్కో మంత్రి ఒక్కో విధంగా మాట్లాడుతున్నారని, మాఫీ చేశామని సీఎం చెబుతుంటే ఇంకా పెండింగ్లో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారని ఆయన విమర్శించారు. వైద్యులు సమ్మెను విరమించి కష్టకాలంలో రోగులకు వైద్య సేవలు అందించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డివై చంద్రచూడ్ విజ్ఞప్తి చేశారు. కోల్కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్య ఘటన దేశ ప్రజలను తీవ్ర ఆగ్రహావేశాలకు గురి చేసింది. ఈ నేపథ్యంలో వైద్యుల సమస్యపై సుప్రీంకోర్టు వెంటనే స్పందించిందని, సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తామని సీజే హామీ ఇచ్చారు. వైద్య రంగ సమస్యల పరిష్కారం కోసం 10 మంది డాక్టర్లతో ఒక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
సమ్మెను విరమించి వెంటనే తిరిగి విధుల్లో చేరాలని ఆయన డాక్టర్లను కోరారు. ఇవి ఇవాల్టి బులెటిన్ విశేషాలు. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.